అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం దొండకాయ టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే ప్రాణం లేచొస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కూర, పప్పు అవి వండుకొని తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి. ఎంత ఈజీయో చేసుకోవడం అంత టేస్టీగా కూడా ఉంటుంది. సో కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ దొండకాయ టొమాటో పచ్చడి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న పాన్ తీసుకొని దాంట్లో నేను 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి. సిమ్‌లో పెట్టుకొని నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి చక్కగా వేగిపోయాక అవి తీసేసుకొని ఒక కప్‌లోకి పక్కన పెట్టేసుకోండి చల్లారడానికి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం నూనె వేసుకొని, దాంట్లో నేను 7, 8 పచ్చిమిరపకాయలని ఇలాగా స్లిట్ చేసి వేసుకున్నాను. దాన్ని సగానికి తుంపేసేసుకొని, ఆ పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వచ్చే వరకు మనం పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి. అలా వేయించుకోవడంతోటి పచ్చిమిరపకాయలు పచ్చడిలో వేస్తే మనం గ్రైండ్ చేసినప్పుడు వాటి టేస్ట్ చాలా బావుంటుంది. పచ్చిమిరపకాయలు వేగుతుండగానే ఒక 5, 6 కరివేపాకు కూడా వేసి వాటిని కూడా క్రిస్పీగా వేయించుకోండి. మనం ఆ పచ్చిమిరపకాయలు వేగాక పచ్చిమిరపకాయలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. నేను పచ్చడికి 200 గ్రామ్స్ ఆఫ్ దొండకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం నూనె వేసేసి దొండకాయల్ని ఇలా చక్రాల్లా కట్ చేసేసుకొని ఆ ప్యాన్‌లో వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఉప్పు, క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ దొండకాయలు అట్‌లీస్ట్ 50, 60% మగ్గే వరకు మనం కలుపుకుంటూ దాన్ని కుక్ చేసుకోవాలి. మనకి సరిగ్గా ఒక 5-7 నిమిషాలు అయ్యేసరికి దొండకాయలు చూసారు కదా! ఒక 50% దాకా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను ఇంకో 200 గ్రామ్స్ టొమాటోస్‌ని ఇలా రఫ్‌గా చాప్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నా. ఇప్పుడు టొమాటోలు, దొండకాయలు కలిపి ఉడకబెట్టుకుందాం. అలాగే ఒక ఉసిరికాయ సైజ్ చింతపండుని ఒక మాట కడిగేసుకొని ఇప్పుడు వీటిల్లో వేసేసుకున్నారంటే చింతపండు కూడా బాగా మన టొమాటో, దొండకాయ ముక్కలతోటి మగ్గిపోతుంది. మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా బాగా చల్లారిపోయాయండి. వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు కూడా చల్లబడిపోయాయి. ఆ చల్లారిన పచ్చిమిరపకాయలు గూడా వేసుకొని, వీటిని గూడా ఇగో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. సరిగ్గా 10 నిమిషాలయిందండి. టొమాటోలు, దొండకాయలు అన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని, దాన్ని బాగా కడిగేసుకొని, కాడలతో సహా వేసేసుకున్నానండి. కాడలు చాలా లేతగా ఉన్నాయి. అందుకే కాడలతో సహా వేసేసుకొని, ఒక 10 వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికి వెల్లుల్లిపాయలు, కొత్తిమీర మగ్గిపోతుంది. సరిగ్గా 10 నిమిషాలయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిపోయింది. మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసేసుకొని, దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు అస్సలు పోయకుండా ఇలా కచ్చా పిచ్చాగా గ్రైండ్ చేసి తెచ్చుకోవాలి. పల్స్ నొక్కుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా గ్రైండ్ అయిపోతుంది మన పచ్చడి. చూసారు కదా! ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూడండి. ఏవైనా మీకు ఉప్పు కావాలనిపిస్తే ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువయిందండి. నేను అందుకే ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇలా ఉప్పు వేసేసుకొని ఒక వాటు బాగా కలిపేసుకొని దీనికిప్పుడు పల్లీ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడికి బావుంటుందండి. అలా నూనె వేసుకొని దాంట్లో ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, అలాగే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇదేనండి పోపు. చాలా బావుంటుంది. చక్కగా ఈ పోపు వేసేసుకొని గుమగుమలాడుతూ మనం ఈ పోపునంతా మనం పచ్చడి మీద కనుక వేసేసుకున్నామంటే మన దొండకాయ టొమాటో పచ్చడి రెడీ. దొండకాయ పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఇలా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని రుబ్బుకుంటే, పల్స్ చేసుకుంటే బావుంటుందండి పచ్చడి. కానీ అందరికీ పచ్చుల్లిపాయలు పచ్చడిలో వేస్తే నచ్చదు కదా! అందుకని నేను ఉల్లిపాయలని ఇలాగా సన్నగా కట్ చేసి పక్కన పెడతాననమాట. మా ఇంట్లో కొంతమందికి ఉల్లిపాయ వేస్తే నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలాగే మీరు కూడా ఒకవేళ ఉల్లిపాయ నచ్చితే పచ్చడిలోనే మీరొక్కసారి పల్స్ తిప్పేసుకోండి. అలా కనుక నచ్చలేదనుకోండి, ఇలా పక్కన పెట్టుకొని ఇష్టమైన వాళ్ళు పచ్చడిలో కలుపుకొని తింటారు. ఉల్లిపాయ నలుచుకొని దొండకాయ పచ్చడి తిన్నారంటే మహా అద్భుతంగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ ట్రై చేయకపోతే. మీకు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.